ఈరోజు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు పెద్దలు గుర్కా జయపాల్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా కల్వకుర్తిలో మా మాజీ ఎంపీపీ గోవర్ధన్ గారి మరి కార్యాలయం దగ్గర ఈరోజు కల్వకుర్తి మండలం పట్టణం నుంచి పెద్ద ఎత్తున వచ్చి మరి జయపాలన్న గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గత 3 పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేస్తూ మరి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసినటువంటి పెద్దలు జయపాల్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా మరొకసారి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఈ యొక్క కల్వకుర్తి ప్రజలకు సేవలు చేసే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జయపాల్ అన్న మరొకసారి కల్వకుర్తి ప్రజానీకానికి మళ్ళా ప్రాతినిధ్యం వహించి ఇక్కడ మిగిలిపోయిన పనులని భవిష్యత్తులో మరింత వేగవంతంగా పనిచేయాలని ఈ యొక్క కల్వకుర్తి ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు అన్న మాజీ శాసనసభ్యులు జయపాల్ అన్న గారి జన్మదిన సందర్భంగా కల్వకుర్తి మండల్ అండ్ టౌన్ మరి వివిధ గ్రామాలకు వెళ్ళి మరి కార్యకర్తలు మరి మా నాయకులు వారందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి మరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. మరి అన్న జయపాల్ అన్న గారు మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో అన్ని సహకరించి మరి రాబోయే రోజుల్లో మళ్ళీ శాసనసభ్యులుగా రావాలి, ఖచ్చితంగా అదేవిధంగా ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పేసి అధిరోహించాలని చెప్పేసి మరి కల్వకుర్తి నియోజకవర్గానికి ఇంకా సేవ చేసే అవసరం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఇచ్చేసిన కార్యకర్తలు కానీ మా ముఖ్య లీడర్లందరికీ కూడా మరి వారందరికీ కూడా మరి ఇక్కడ ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు మరి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ మాజీ ఎమ్మెల్యే గుర్కా జయపాల్ యాదవ్ సార్ గారి జన్మదినం సందర్భంగా అన్న పార్టీ అధ్యక్షుడు విజయగౌడ్ అలాగే వైస్ ఎంపీపీ గోవర్ధన్ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మండలంతో పాటు గ్రామాలతో పాటు కల్వకుర్తి టౌన్కి వెళ్ళి అశేష సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్న అభిమానులు అందరు హాజరై ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే స్ఫూర్తి ఇంకా ముందు కొనసాగి రాబోయే రోజుల్లో ఆయన ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ఒక బీసీ జిల్లా అధ్యక్షుడి నుంచి వచ్చి కల్వకుర్తి ప్రాంతంలో 3 పర్యాయాలు ఎమ్మెల్యే కొనసాగిరు. ఆయనకి ఎంతో విశేషమైన అనుభవం ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచేది ఖాయం, మంత్రి పదవి వచ్చేది ఖాయం. ఏది ఏమైనా కానీ వచ్చేసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ జన్మదిన సందర్భంగా ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీ కార్యకర్తలకు మాజీ ఉప సర్పంచులకు ఎంపీటీసీలకు వైస్ ఎంపీపీకి పార్టీ ప్రెసిడెంట్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.